హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీరు చూసినటువంటి వీడియో క్లిప్స్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి నాటి లైవ్ యాక్షన్ అండి. మీరు మరికొంత లైవ్ యాక్షన్ చూడాలి అనుకునే వాళ్ళకు కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి చెక్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే నాటి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి. ఆఫ్టర్నూన్ 12 and 1 అయినప్పటికీ కూడా యాక్షన్ అయితే కంప్లీట్ అవ్వదు. నాటి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందన్నమాట. అండ్ 1,15,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. సో రీజన్ అదనమాట. అండ్ స్టాక్ నిన్న కూడా ఇదే వచ్చింది కదా, ప్రైస్ అయితే నిన్న మంచిగానే, అంటే పర్వాలేదు కదా, ఈరోజు ఎందుకు అంత డౌన్ అయింది అని అడుగుతున్నారు చాలామంది. సో అంటే ధర తగ్గడానికి గల రీజన్ అయితే నేను తెలియచేస్తున్నానండి. అండ్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ నుంచి ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ అవుతూ ఉందో అక్కడ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో, దాదాపుగా అన్ని ప్లేసులు అని చెప్పొచ్చండి. మనం న్యూస్ ఛానల్స్ చూసినప్పటికీ వాతావరణం అంటే వర్షం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము అంటే కనుక సో మనకే తెలుస్తుంది. వర్షం అయితే ఎక్కువగా పడుతున్నాయండి. అక్కడ వచ్చేసి లోకల్గా అమ్ముకుంటారు కదండి, ఆటోలో అమ్ముకునే వాళ్ళు అండ్ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, సేల్స్ చేసేవాళ్ళు, ఇలా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అనమాట. సో అందువలన అక్కడ సేల్స్ తగ్గిందండి, అంటే అమ్మకాలు తగ్గాయన్నమాట. సో ఇక్కడ నుంచి లోడింగ్ చేసే వాళ్ళు కూడా అక్కడ అమ్మకాలు లేనందువలన, మొన్న వెళ్ళినటువంటి టమోటాలే ఉన్నందువలన ఈరోజు కొనుగోలు తక్కువగా చేశారండి. నాకు తెలిసినటువంటి, నేను కనుక్కున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. సో మీకు వేరే రీజన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. నాతో పాటుగా తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారు. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ రైన్ ఎఫెక్ట్ అండి. సో స్టాక్ అయితే నిన్న కూడా సేమ్ అనే చెప్పాలి. మొన్న 1,05,000, నిన్న 1,15,000, ఈరోజు 1,15,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట. అయినప్పటికీ ఈరోజు ధర తగ్గింది, 620 రూపాయలండి. ఇప్పటికీ 620 రూపీస్. నాటిలో సూపర్ టాప్ ఇప్పటికీ ఇంకా ఆక్షన్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. అంటే పైన, అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్లేసెస్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి. అది చిన్నగా ఏమీ కాదు, పెద్ద వర్షాలే పడుతున్నాయి. సో మనకి మామూలుగానే తెలిసిందే, వర్షం పడితే కనుక బయట అమ్మకాలు, ఆటోలో అమ్ముకునే వాళ్ళు, రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు అండ్ అంగడి ఉంటాయి కదండి, అక్కడ అలా అమ్ముకునే వాళ్ళకు వచ్చేసి వ్యాపారం అంతగా జరగదని అని తెలిసిందే కదా. సో అది రీజను, నాకు తెలిసినటువంటి రీజను. మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మంచిగా ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను, మంచి ధరలు అందరికీ అందాలని. ప్రతి ఒక్క ఫార్మర్ అయితే ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నారు, ఈరోజు ధర తగ్గింది, సో ఇది కంటిన్యూ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఈరోజు ధర తగ్గడానికైతే ఇదేనండి రీజను, నాకు చెప్పినటువంటి రీజన్ అనమాట. సో మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అతి తొందరలో, అంటే చాలా తొందరలో ప్రైస్ పెరగాలని ఆశిస్తూ మీ హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.